తట్టుకోలేదు. ఎక్కువగా బాధపడేవాళ్ళు ఎవరంటే ఇంట్లో ఏ కష్టం చేయించదంటే ఆడవాళ్ళు ఒకప్పుడు ఇంట్లోనే ఉండిపోయి ఇంట్లో వంట పని దానికి నిమగ్నం అయిపోయేవారు. ఇప్పట్లోలాగా ఉద్యోగాలు చేసేటువంటి ఇప్పట్లో అయితే ఉద్యోగాలు వేస్తున్నారు, ఒకప్పుడు ఉద్యోగాలు లేవు. మగవాళ్ళే పురుషుడు వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించాలి, తేవాలి, ఇంట్లో ఇంట్లో అన్ని ఖర్చు పెట్టాలి, అలా ఉండేది. అయితే ఇంట్లో ఆడవాళ్ళ కష్టాలు తట్టుకోలేరు కాబట్టి స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగించే రథం ఏదైనా ఉందా చెప్పమని చెప్పేసేసి సూత మహాముని ఋషులు అందరూ అడిగంట. దానికి సూత మహాముని చెప్తున్నా అంట, నాయన ఒకప్పుడు కైలాసంలో పరమేశ్వరుడు ఉన్నాడు, పార్వతీదేవి అడుగుతుంది. అంచేతే ఏ కథలోకి చూడండి పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్తుంటుంటాడు. ఇంచేతంటే పార్వతి పరమేశ్వరులు ఏమంటారు, జగతో పితరో పార్వతి పరమేశ్వరు. ఈ జగత్తుకి తల్లిదండ్రులు ఎవరు, ఈ ప్రపంచానికి పార్వతి పరమేశ్వరులే. మరి అమ్మవారు అడుగుతున్నారు పరమేశ్వరుని, నాదా స్త్రీలకి సకల సౌభాగ్యాలు కలిగించేటువంటి వైధవ్యం పొందలేంటూ కథ ఏదైనా ఉందా అని చెప్పేసి పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు ఒక కథను చెప్తుందంట. ఉంది దేవి చెప్తున్నాను విను. కుండినం అని చెప్పేసి ఒక నగరం ఉంది. ఆ నగరంలో చారుమతి అనేటువంటి పేరే కలిగిన ఒక ఉత్తమురాలని ఇల్లాలు ఉందంట ఊళ్ళో. చూడండి, ఒక ఊరిలో ఒక ఆమె పేరు చెప్తున్నామంటే ఆవిడ ఏదైనా గొప్ప మనిషి అయి ఉండాలి. మనకి ఒక ఊళ్ళో ఒక వ్యక్తి పేరుగా చెప్పుకుంటున్నంటే ఆ వ్యక్తి గొప్పవాడైనా ఉండాలి, లేదా పూర్తిగా చెడ్డవాడైనా ఉండాలి. ఆడంత దుర్మార్గులు లేరా అంటుంటారు, ఆడంత మంచివాళ్ళు లేరా అని అంటుంటుంటారు. ఎందుకు చెప్పుకుంటారు, ఆ వ్యక్తి చేసిన మంచి పనులు బట్టి. మనం చేసిన మంచి పనులు బట్టి మనం మంచి పేరు వస్తుంది, మనం చేసిన చెడ్డ పనులు బట్టి మనకు చెడ్డ పేరు వస్తుంది. ఒక తండ్రి కొడుకుతో అన్నాడంటే, ఒరే నువ్వు గొప్ప, నీ పేరు టీవీలో పేపర్లో చూడాలరా, నీ ఆ కోరుకుండిపోయినరా అని తండ్రి అన్నాడంట కొడుకుతోటి. నాన్నగారు అది ఎంత పని, క్షణంలో సంపాదించి తీసుకొస్తాను చూడండి అన్నంట. బయటకు వచ్చాడంట, తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి అడిగాడంట, ఒరే మా నాన్నగారు నా పేరు నా ఫోటో టీవీలోని పేపర్లో చూడాలంటే నేను ఏం చేయాలని చెప్పేసి అడిగట. ఏమి లేదురా, ఇప్పుడు అర్జెంటుగా నీ పేరు ఫోటోలు పేపర్లోని టీవీలో రావాలంటే ఓ పని చెయ్యి, మార్కెట్లోకి వెళ్ళి ఒక చాకు కొనుక్కో, ఎంతో కదా 5 రూపాయలు ఉంటుంది. ఆ చాకు కొనుక్కొని మార్కెట్లో బజార్లోకి వెళ్ళి ఒక 4 పొడి చేసేసి ఆ చాకెట్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళు. వెంటనే మీడియాలో అందరూ వచ్చేస్తారు నీ దగ్గరికి. వెంటనే నీ పేరు టీవీలోని పేపర్లోని అన్ని చోట్ల కనిపిస్తుంది అని చెప్పాడు. వెంటనే అలాగే అని చెప్పేసి ఆ స్నేహితుడు చెప్పిన మాటని ఓ చాకు కొనుక్కున్నాడు, మార్కెట్లోకి వెళ్ళి 4 పొడి చేసాడు. ఆ చాకు అట్టుకెళ్ళి ఆ పొడి చేసినట్టే నేను పలానా మార్కెట్లోకి వెళ్ళి 4 చంపేశానని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి లొంగిపోయాడండి. లొంగిపోగానే వెంటనే మీడియా విలేకరులు అందరూ వచ్చేసారండి. వెంటనే టీవీ ఛానల్స్లో అన్నీ కనిపిస్తున్నారు. వెంటనే నాన్నగారు కనిపిస్తున్నానని మీకు టీవీలో కనిపించాలని కనిపిస్తున్నానా అని చెప్పేసాను. నేను టీవీలో పేపర్లో కనిపించాలంటే ఎలా కనిపించాలన్నానా అని చెప్పేసాను నేను. చూసారా, పేరు తెచ్చుకోవడం అంటే ఎలా తెచ్చుకోవాలి, మన అందరూ మన వంశాన్ని మన పేరు అందరూ తలిచేటట్టుగా ఉండాలి, అలా పేరు రావాలి. అంచేత ఇక్కడ చారుమతి అంటే అర్థం ఏంటంటే, చారు అంటే మంచి, మతి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలిగినటువంటిది ఆ చారుమతి అనే పేరులో ఉన్న అర్థం. అంటే మనం పేర్లు పెట్టుకుంటాం, ఏదో చిన్ని అని బన్ని ఇలాంటి పేర్లకి భగవంతుని నామంతో పేర్లు పెట్టుకుంటే అనుక్షణం భగవంతుని నామాన్ని పిలిచినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వెంకన్న అని ఒకప్పుడు వెంకన్న అని పేరు పెట్టేవారు, అంటే వెంకన్న బాబుని పిలిచినట్టు. అలాగే రాము అని పేరు పెట్టుకుంటే సాక్షాత్తు రాముని పిలిచినట్టు, కృష్ణ అని పేరు పెట్టుకుంటే సాక్షాత్తు కృష్ణుని పిలిచినట్టు. భగవంతుని నామంతో పేర్లు పెట్టుకోవడం వల్ల సాక్షాత్తు మనం ప్రాణం పోయేటప్పుడు రామకృష్ణ అంటూ ప్రాణం పోతే సాక్షాత్తు వైకుంఠానికి వెళ్తాం. అంచేత పూర్వకాలం భగవంతు నామంతో పేర్లు పెట్టేవాడు. ఇప్పుడు ఈ చారుమతి ఎలాంటిదంటే ఇవే భర్తనే అత్తమామలు కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అందరితో కలిసి మెలిసి సౌఖ్యంగా అందరితో సుఖంగా ఉండేదాన్ని, అందరితో మంచిగా జీవించేదంట. కానీ ఇది అందరికీ సాధ్యమైన కథలో లాగా మనకి సాధ్యం కాదు. ఎంచేదంటే ఒక్కోసారి భర్తతో ఇబ్బందులకి రావచ్చు ఆడవాళ్ళకి, అలాగే అత్తమామలతో ఇబ్బందులు రావచ్చు. ప్రస్తుత సమాజంలో చూస్తున్నాం కదా అనేకమైనటువంటి. అయినప్పటికీ కూడా మనం ధర్మంగా న్యాయంగా పోవాలి. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, ఇన్ని కష్టాలు ఎదురైనా, అంతేగాని వాళ్ళు సరైనటువంటి వాళ్ళు కాకపోతే మనం సరైనటువంటి వాళ్ళు కాకూడదు. మనం ఎప్పుడు కూడా మంచిగా ధర్మంగా న్యాయంగా పోవాలి. అలా వెళ్ళాలంటే ఎలా వస్తుంది మనకి, మనం ఎప్పుడు కూడా భగవంతుని నామస్మరణ మన మనసులో ఉంటే మనం నీతిగా న్యాయంగా ఉండాలనిపిస్తుంది. ఎప్పుడైతే భగవంతుని నామస్మరణ మన మనసులో లేకపోతే
ఎప్పుడు చెడు ఆలోచన చెడు ప్రభావాలు మనలో కలుగుతూ ఉంటుంటాయి ఈ ఇప్పుడున్న ప్రపంచాన్ని బట్టి. అలాగప్పుడు ఈ చారుమతి ఉత్తమురాలైనటువంటి ఇల్లాలు భర్తని అత్తమామల్ని అందరిని చక్కగా చూసుకుంటుంది. అలాంటి ఉత్తమురాని ఇల్లాల మీద ఒకసారి రాత్రి స్వప్నంలో వరలక్ష్మీదేవి కనిపించిందంట. కనిపించి, అమ్మా నువ్వు శ్రావణ మాసంలో శుక్రవారంలో నువ్వు వరలక్ష్మి వ్రతం చెయ్యి, చేస్తే నీకు సకల సౌభాగ్యాలు ఇస్తాను అని చెప్పిందంట. చెప్పగానే వెంటనే నిద్రలేదు చూసింది. అక్కడ వరలక్ష్మీదేవి కనిపించింది. మనం ఒక్కోసారి కాళ్ళకి అంటుంటాం, మళ్ళీ లేదు చూసుకుంటూ ఉంటాం, అది ఎవరు కనిపించాడు. ఆవిడ చేసి చూసుకుంది, ఎవరు కనిపించలేదు. కనిపించేసరికి ఈ మాట అనే విషయాన్ని, నాకు వరలక్ష్మీదేవి కల్లో కనిపించింది అనే విషయాన్ని భర్తకి అత్తమామలు కూడా చెప్పిందంట. చెప్పేసరికి, పోయిందమ్మా నిజంగా నువ్వు చాలా ఉత్తమరాలైనటువంటి దానివు, అంచేత నీకు వరలక్ష్మీదేవి కల్లో కనిపించింది, సరే తప్పకుండా వరలక్ష్మి వ్రతం చెయ్యి అని చెప్పిందండి. మరి ఆమె వెంటనే తనొక్కతే చేసిందా? చేయలేదు, చుట్టుపక్కల అందరికీ చెప్పిందంట. అందరితో చెప్పి మనం అందరూ కలిసి వరలక్ష్మి వ్రతం చేద్దామని చెప్పింది. చూసారా, ఎప్పుడు కూడా ఒక మంచి పనిని 10 మందితో కలిసి మనం చేస్తే వాళ్ళకు మంచి ఆలోచన మనలో కలుగుతాయి. ఆమె ఉత్తమరాలైన వెళ్ళాలి కాబట్టి అందరికీ చెప్పింది. అందరికీ చెప్పి భర్తని కూడా సామాగ్రి తెమ్మని, శ్రావణ మాసం ఎప్పుడు వస్తుందో, శ్రావణ శుక్రవారం ఎప్పుడు వస్తుందో ఎదురు చూసి ఆ రోజున ఏం చేశారంటే ఇంటిని గోమయంతో అలికారు. గోమయం అంటే ఏంటి? ఆవు పేడ. ఇప్పుడు ఎక్కడన్నా మనకు దొరుకుతున్నాయా? ఆవుని ఎందుకు పెంచమంటారండి? జంతువులకల్లా ఆవు ఉత్తమైందని ఎందుకంటారు? ఆవులో సకల దేవతలు ఉన్నాయి ఆవులు. ఇంకో విషయం చెప్తానండి, మనమంతా కూడా పశువులన్నీ మేపుతాం కాబట్టి ఆవు పాలు మంచివా గేదె పాలు మంచివా? ఎందుకని? మరి ఆవు పాలు వేడి అంటారు కదా, అని దేవతలు ఉంటారు. ఆ విషయంగా చూస్తే ఇంకో విషయంగా చెప్పాలంటే ఆవు పాలు పచ్చగా ఉంటాయి, గేదె పాలు చిక్కగా ఉంటాయి. కానీ గేదె పాలుతో కాసుకున్న టీ కాసుకున్నాం అనుకోండి రుచిగా ఉంటుంది. ఆవు పాలుతో టీ కాసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. మనకు తెలిసిందే కదా. అయినా కూడా ఆవు పాలు శ్రేష్టమని ఎందుకంటారంటే ఆవు పాలతో ఏదైనా ఆవు పాలు కానీ ఆవు పాలతో టీ కానీ కాసుకుని తాగితే జ్ఞాపశక్తి పెరుగుతుంది. అంతేకాదు, చిన్నప్పుడే పిల్లలు పుట్టాక తల్లి చనిపోయింది అనుకోండి, అప్పుడు మరి చనిపోయిన పాలు అందాలి. ఎక్కడి నుంచి అంతే ఆవు పాలు పట్టిస్తే చిన్నప్పటి నుంచి పిల్లలు ఆవు పాలు తాగుతూ ఉంటుంటే వాళ్ళ మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. గేదె పాలు తాగుతున్నాం అనుకోండి, మైండ్లోని చురుకుదనం జ్ఞాపశక్తి తగ్గిపోతాయి. ఆవు పాలకి గేదె పాలకి అంత తేడా ఉంది. అంచేతే ఆవులు పెంచండి అంటారు. ఆవులో అంత గొప్పతనం ఉంది, ఆవు పాలు అంత గొప్పతనం ఉంది. అంచేత ఆవు పాలు పూజకి ఎందుకు వాడతారంటే దీనివల్ల ఆవు పాలకు గొప్పతనం అది. అంచేత ఆవులు సకల దేవతలు ఉంటాయంటే దాని గొప్పతనం అంటే ఆవు పాలు తాగుతామని మన ప్రాచీన రుసులు పెట్టింది అది. అలాగా గోమయంతో అలికి, అంచేత గోమయంతో అలికి ఆ ఇల్లంతా శుద్ధి చేసి వరలక్ష్మి వ్రతం ప్రారంభించారు. అందరూ వచ్చారు, కూర్చున్నారు, వరలక్ష్మి వ్రతం చేస్తారు. చేస్తుండగా ఇక్కడ గొప్ప విషయం జరిగిందండి. ఇక్కడ అలా చేస్తుండగా మొదటి ప్రదక్షిణ చేశారంట. చేయగానే ఏమొచ్చింది కాళ్ళకి? మీరంతా 4 వరలక్ష్మి వ్రతాలు వేశారు కదా, చెప్పండి మరి. కాళ్ళ కందెలు వచ్చాయంట మొదటి ప్రదక్షిణ చేయగానే. తర్వాత 2వ ప్రదక్షిణ చేయగానే ఒళ్ళంతా ఆభరణాలు వచ్చినాయంట. 3వ ప్రదక్షిణ చేసేసరికి వాళ్ళ భార్యను తీసుకెళ్ళడానికి వాళ్ళ యొక్క భర్తలు ఏనుగులు గుర్రాలు రథాల మీద వచ్చారంట. ఎందుకు ఇలాంటి ఇంత అద్భుతాలు ఎందుకు జరిగినాయి? ఇంచేతంటే వరలక్ష్మి వ్రతం ఆమె చేయడం వల్ల, ఆమెతో పాటు వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల అందరినీ కూడా ఇది చేయడం వల్ల అంత అయిపోయింది. కథలో ఉన్న సందేశం ఏంటంటే మనం ఎప్పుడు కూడా మంచి వాళ్ళతోటి స్నేహం చేస్తే, మంచి వాళ్ళతో కలిస్తే మన జీవితాలు కూడా బాగుంటాయి, మన జీవితం కూడా అందంగా ఉంటాయి అని చెప్పడం కోసం ఈ కథలో ఉన్న సందేశం అది. ఎప్పుడు కూడా మనం అంచేతే ఆ మంచితనం ఎక్కడ కలాలి? దేవాలయంలో కలాలి. దేవాలయం అంచేతే పూర్వకాలంలో ఒకప్పుడు గుళ్ళల్లో అప్పుడప్పుడు పురాణాలు జరుగుతుండే. పురాణాలు వినడం వల్ల రామాయణం భారతం లాంటివి వింటూ ఉంటుంటుంటే, దేవుళ్ళ యొక్క కథలు వింటూ ఉంటుంటుంటే దేవుడు ఎలా బ్రతికాడో మనం నేర్చుకుని మన పిల్లలకి రాముడు దేవుడు ఎలా అయ్యాడో మన పిల్లలకి చెప్పగలిగితే పిల్లలు కూడా రాముల్లా తయారు కాగలరు. అంతేగాని పిల్లల పరీక్షలు వచ్చినట్టు గుళ్ళోకి వచ్చి కొబ్బరికాయ వచ్చి దండం పెట్టేసుకుని, రేపు శ్రీరామనవమి వచ్చిన కొబ్బరికాయ వచ్చి దండం పెట్టేసుకుని, రేపు కృష్ణాష్టమి వచ్చిందంటే కృష్ణ గుళ్ళోకి వెళ్ళి కొబ్బరికాయ వచ్చి దండం పెట్టేసుకుంటే మనకేమో కొబ్బరికాయ కొట్టుకున్నట్టుగానే ఉంటుంది తప్ప ఏం జరగదు. దేవుళ్ళు ఎలా అవతరించేది? ఇప్పుడు ఒక విగ్రహం చెక్కాలి అంటే ఒక శిల్పి సుత్తి ఉలి పట్టుకుని ఎక్కడికో అడవిలోకి వెళ్తాడంట.
ఒక కొండలోకి వెళ్ళి రాయిని తెచ్చి కొడతాడండి ఒక్కో రాయిని. అది కొంతకాలం పాటు ఎండకి వానకి తడిసి ఉంటుంది. ఆ రాయిని చుట్టూ చూపట్టు కొడతాడు. కొడితే సరే పెచ్చి పెచ్చల కింద ఊరిపోయింది అనుకోండి, అది విగ్రహంగా పనిచేయదు. అదే ఆ సుత్తి ఉలి దెబ్బలు తట్టుకుని అది నిలబడింది అనుకోండి, ఎక్కడ కన్నం కొట్టాడో అక్కడే కన్నం పడింది అనుకోండి, అది విగ్రహంగా మలచిపోతుంది. అంటే కొంతకాలం అటు ఎండకి వానకి తెలిసిన రాయి ఒక విగ్రహంగా మలిచి ఆ విగ్రహం గుళ్ళోకి వచ్చి పూజలు అందుకుంటుంది. అంటే ఆ సుత్తి ఉలి దెబ్బలకు ఆ రాయి తట్టుకుంటే అది గుళ్ళోకి వచ్చి పూజలు అందుకుంటుంది. అలాగే మన జీవితంలో కూడా కొన్ని రాటు పోట్లకి, కొన్ని కష్టాలకి, బాధలకి తట్టుకోగలిగితే మనం కూడా దేవుడు అంతటి వాళ్ళని కాగలం. ఎప్పుడు చివరికి మన జీవితం ఎలా చేయగలం, వాడు దేవుడు రా, ఆయన మంచివారా, దేవుడు లాంటి వారు రా అని అనిపించుకోగలగాలి. ఎప్పటికీ మన జీవితంలో కోరుకునేది అది. అంతేగాని ఎంత సంపాదించి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నాం, ఎన్ని అంతస్తులు కట్టుకున్నాం, ఇది కాదు మన జీవితంలో. మనం పోయేటప్పుడు మనం పోయిన కొన్ని తరాల పాటు మన పేరు 10 మంది చెప్పుకునేటట్టుగా ఉండాలి. అలా బ్రతకగలగాలి. అలా బ్రతకాలంటే మన జీవితం అలా ఉన్నట్టుగా ఉండాలి. ఇది వరలక్ష్మి రథ కథలోని ఉద్దేశం.